హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక ఈజ్ వరల్డ్ వ్లాగ్. చూడండి ఫ్రెండ్, మా మామయ్య కూతురు లగ్గంకి వెళ్ళానని చెప్పాను కదా, అదే లగ్గం ఉంది, బోనాల పండుగ అన్నట్టు. చూడండి, ఇక్కడ మా అత్తమ్మలు అయితే పందిట్లో అయితే ఇలా పేర్లు చెప్పుకుంటూ ఇలా మానాన్ని ఇస్తున్నారు. బోనాలు అయితే రెడీ చేసి పెట్టిర్రు అన్నట్టు. పెళ్లి పిల్లని కూర్చుండబెట్టి మాత్రము గాజులు వేస్తున్నారు. అలాగే మనిషికి ఇచ్చుకుంటానేమో ఇలా పేర్లు, భర్తల పేర్లు చెప్పాలి. మా సైడ్ అయితే ఇలా చేస్తారు. చూడండి, మరి పందిట్లో అయితే బోనాలు రెడీ చేసి పెట్టిన తర్వాతనే ఇలా చెక్కి తిప్పుతారు అన్నట్టు. ఒక్కొక్క చెక్కి దగ్గర 5-5 కూర్చుండి పేర్లు, పాటలు పాడుకుంటూ ఇలా తింపుతారు అన్నట్టు. పసుపు వేసుకుంటూ రుబ్బుతారు. అటు సైడ్ 5, ఇటు సైడ్ 5 అన్నట్టు. అక్కడ కూర్చున్నోళ్ళు మాత్రం మా మామయ్య కూతురు మరదళ్ళు అన్నట్టు. ఇటు సైడ్ ఏమో మా చిన్నమ్మలు, అటు సైడ్ ఏమో 3 కూర్చున్నారు మా మేనత్తలు. చూడండి ఫ్రెండ్, ఇక్కడ అలా తర్వాత గాజులు వేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేస్తారు అన్నట్టు. ఇలా చేసిన తర్వాత మాత్రము అయితే మళ్ళీ లేచిన తర్వాత అక్కడ జొన్నలు ఏరుతారు. జొన్నలు ఏరిన తర్వాత ఇక్కడ మైసమ్మకి అయితే నైద్యం పెట్టిరు. నైద్యం పెట్టిన తర్వాత బోనాలకు అయితే సజాయించి చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మేకలకు జంట పెడతారు అన్నట్టు. పెళ్లి పిల్ల తల్లిదండ్రి ఇంకా ఇగో మా మావయ్య రెడ్ షర్ట్ వేసుకున్న ఆయన కొంచెం ప్యారసైస్ వచ్చి అయితే చేతు కాలు పడిపోయింది అన్నట్టు. పెళ్లి కూతురు అందరూ మొక్కాలి, ఇంటికి పెద్దవాళ్ళు మొక్కుతేనే జడితిస్తుంది అన్నట్టు. ఇలాగా పెళ్లి పిల్ల అయితే అమ్మమ్మ అన్నట్టు, ఆమె బొట్లు పెడుతుంది. మేక ఇంకా దాని తల్లి పిల్లకు పందిట్లో కోస్తారు అన్నట్టు. కోసిన తర్వాత ఇలా జడితిచ్చిన తర్వాత మొక్కి అయితే కొబ్బరికాయలు కొట్టి జడితిచ్చిన తర్వాతనే కోస్తారు. అప్పటిదాకా జడితిచ్చిన దాకా అయితే కొయ్యరు మా దాంట్లో. మా అత్తమ్మ అయితే కొబ్బరికాయ కొడుతుంది, ఇంకా జడితిస్తలేరని మొక్కుతున్నారు అందరూ కలిసి. మొక్కిన తర్వాత ఇలా అగ్గినిప్పుకల మీద అయితే మనము దేవుళ్ళకి వేస్తాం కదా, అట్లా వేసి పొగ పడుతున్నారు. పొగ పట్టిన తర్వాత ఇంకా అలాగే ఇంటి పెద్దవాళ్ళకు పిలవండి, మొక్కండి అని చెప్తున్నారు అన్నట్టు మా బామ్మర్దులు. మా ఇంటి పెళ్లి పిల్ల తమ్ముడు కూడా వచ్చి మొక్కుతున్నాడు. మొక్కిన తర్వాత అక్కడైతే మైసమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పారు. మైసమ్మ దగ్గర అంతే నిలబడిపించి ఈడ జడితిస్తున్నారు అన్నట్టు. ఈడ జడితిచ్చిన తర్వాత ఈయన్నే పిల్ల ఇచ్చింది కానీ తల్లి ఇవ్వలేదు. దాని గురించి వెయిట్ చేస్తున్నారు అందరూ అక్కడెక్కడ నిలబడి. వెయిట్ చేసిన దాకా అయితే అక్కడ జడితీయంగానే అక్కడ కోసేసి ఇక్కడ పోతలింగ దగ్గరికి వచ్చినామన్నట్టు. పోతలింగ దగ్గర అయితే ఫస్ట్ పోతలింగ అక్క చెల్లెళ్ళకు తమ్ముడు అన్నట్టు దేవుళ్ళది. అయితే పోతలింగ దగ్గర ఫస్ట్ వచ్చి అక్కడ బోనం ఎక్కించిన తర్వాతనే అక్కడ అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెళ్తారు. మేమైతే ఇక్కడ పోతలింగ దగ్గరికి వచ్చి ఇక్కడ బోనం తీసుకొని వచ్చినాం అన్నట్టు. వచ్చి ఇక్కడ మొక్కిన తర్వాత అయితే వెళ్తున్నాం. మా మేనత్త అయితే ఇక్కడ నైవేద్యం పెడుతున్నది. పెళ్లి పిల్లతోటి తీసుకొని వచ్చినాము. తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ వెళ్తున్నాము పెద్ద పోషవ దగ్గరికి. అక్కడ నల్ల పోషవ దగ్గర సైడ్ అయితే అక్కడ 5, ఇక్కడ 5 ఇక్కడ వెళ్తాం అన్నట్టు. అక్కడ 2 తీసుకెళ్తాం నల్ల పోషవ దగ్గరికి. పెద్ద పోషమ్మ దగ్గరికి అయితే 3 బోనాలు తీసుకెళ్తాం అన్నట్టు. ఇది పెద్ద పోషమ్మ గుడి దగ్గర అయితే ఇక్కడ అంటున్నారు జాకెట్ పీసులు పెట్టలేదు, తేలేదు చీరే అని. మేమైతే తీసుకెళ్ళినాం కాబట్టి ఇక్కడ పెద్ద పోషకు బియ్యం వేసినాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్కి ఫాలో అవ్వండి ఫ్రెండ్. ఓకేనా? బాయ్. మరొక వీడియోలో కలుద్దాం.